నిన్ను దేవుడు ఎందుకోసం సృష్టించాడు? రోజంతటిలో 1000 పనులు నువ్వు చేయొచ్చు. కానీ ఆ 1000 పనులలో నువ్వు అనవసరంగా కల్పించుకున్న పనులేవి? దేవుడు నువ్వు చేయాలని ఆశిస్తున్న పనులేవి? పనులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, అవునా కదా? పనులు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒక రోజంతా కిచెన్లో పని పెట్టుకోవచ్చా? ఒక రోజంతా ఒక బాత్రూమ్ కడగడానికి పెట్టుకోవచ్చండి. ఏదైనా చిన్న పనైనా రోజంతా కూడా మనం పెట్టుకోవచ్చు. పనులు పెట్టుకోవచ్చు. పనులు ఎన్నైనా చేయొచ్చు. కొన్నిసార్లు ఇంట్లో అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు పొద్దున బయలుదేరుతారు, అర్ధరాత్రి తర్వాత అప్పుడు వస్తారు ఇంటికి. అంటే వాళ్ళకి ఊర్లో అన్నీ పనులు అన్నమాట. అన్నీ పనులే పనులే పనులే. పనులు చేయొద్దని దేవుడు చెప్పట్లేదు. పనివాడు జీతమునకు పాత్రుడు. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు. సోమరివాడ చీమల యొద్దకు వెళ్ళు, నువ్వు పని చేయని దేవుని వాక్యంలో. సో వీ హ్యావ్ టు వర్క్. కష్టపడి పని చేయాలి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నువ్వు నీ శక్తి లోపం లేకుండా చేయమనుంది. పని చేయాలా. ప్రతి ఒక్కరు పని చేయాలి. అయితే ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం. పని చేయమన్నాడుగా దేవుడు అని కనిపించిన ప్రతి పని చేసుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్గా నీ జీవితానికి అది సార్థకమో కాదు. జీవితంలో దినాలు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి, అవునా కదా? నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మో ఇంత పెద్దదాన్ని అయిపోతున్నానా అనిపిస్తుంది. అంటే పెద్దదాన్ని అంటే 60 సంవత్సరాలు అనుకోవద్దు. ఐఎమ్ జస్ట్ టెలింగ్. ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుంటే వయసు పెరుగుతూ ఉంది, అవునా కదా? సమయము దాటిపోతుంది. యవన కాలంలో నుండి మధ్య వయసులో ఉన్న వాళ్ళు కొన్ని రోజుల్లో వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. జీవితం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఏ పనులు చేస్తున్నావు అనేది ముఖ్యం. ఏదో ఒక పని చేసేయాలి కదా అని తోచిన ప్రతి పని, కనిపించిన ప్రతి పని, సలహాలు ఎవరైనా ఇస్తే ఆ ప్రతి పని అన్ని చేసుకుంటూ కూర్చున్నావంటే నీ జీవితం మాత్రం వ్యర్థమైపోద్ది.